హాయ్ అండి అందరికీ. కుక్కల మూలిగిన ఏడ్చిన ఎవరికో మూడినట్లేనా అంటారు కదా. కుక్కలో మూలిగిన ఏడ్చిన యమధర్మరాజు వస్తున్న సంకేతంగా భావిస్తారు. వాసన చూసి ఎలా చోరులను గుర్తిస్తాయో అలానే మానవులకు కనిపించిన అనేక దివ్య దుష్ట శక్తులు కుక్కలుగా కనిపిస్తాయి. కుక్కలు అలా ప్రవర్తించినప్పుడు చాలా చోట్ల మరణాలు సంభవిస్తాయి. ప్రకృతిని, భగవంతుడు ఉనికిని తెలుసుకోవడానికి ఎన్నో జన్మలైనా చాలవు. కానీ పశుపక్షాల్లో కొన్ని అతీత శక్తులున్నాయి. మనిషి గుర్తించలేని వాటిని ఎన్నో అవి గుర్తిస్తాయి. చెప్పడానికి కుక్కలకి మాట లేదు. ఆ మాటే కుక్కలకి ఉంటే ఈ భూమి మీద మానవుడు ఉండేవాడు కాదు. కుక్కలకే కాదు, ఈ జీవిని మాట్లాడే శక్తి ఉన్న మనిషి ఈ భూమిని శాసించలేడు. అందుకే దేవుడు అన్ని జంతువుల కంటే తక్కువ అర్హతలతో మనిషిని పట్టించి మాట అనేది ఇచ్చి అందరికంటే ఎక్కువ